నమస్తే. నా పేరు డాక్టర్ నామోజు బాలాచారి. నేను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు రూమ్ టు రీడ్ అనే సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో భాగంగా ఈ పుస్తక పఠనం అనేటువంటిది పిల్లలకి, ముఖ్యంగా 3 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఎంత ముఖ్యమో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ వయసులోనే పుస్తకాలు చదవడము, అర్థం చేసుకోవడము, తద్వారా వాళ్ళ యొక్క మెదడులో పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి పుస్తక పఠనం అనేటువంటిది మనం ఖచ్చితంగా పిల్లలతోటి చేయించాలి. ఉదాహరణకి నేను ఒక పుస్తకంలో ఉన్నటువంటి కథని చదివి మీకు వినిపిస్తాను. నేను ఒంటరినా అనేటువంటి కథను నేను వినిపిస్తున్నాను మీకు. నేను ఒంటరిదాన్ని. ఏ చీమ ఒంటరిది కాదు, ఏ పక్షి ఒంటరిది కాదు, ఏ పిల్ల ఒంటరిది కాదు, మినుగురు పురుగులు ఒంటరివి కావు, నక్షత్రాలు కూడా ఒంటరివి కావు, ఏ చినుకు ఒంటరిది కాదు. విత్తనాలు మొలకెత్తుతాయి వాన పడ్డాక, ఇంకొన్ని విత్తనాలు మొలకెత్తుతాయి సూర్యుడు రాకతో. ఇవన్నీ నాతోనే ఉన్నాయి. వీటన్నిటితో పాటు నేను పెరుగుతున్నాను. కాబట్టి నేను ఒంటరి అమ్మాయిని కాదు అనేటువంటి విషయాన్ని ఈ కథలో చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లస్ట్రేషన్స్తో దీన్ని పుస్తకాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇలాగా మనము కాన్సెప్ట్ తోటి పుస్తకాలను పిల్లలతో చదివించినట్టయితే వాళ్ళలో చదవాలన్న ఆసక్తి, ఆ విషయాల మీద అవగాహన, అదేవిధంగా వాళ్ళ మెదడు అనేటువంటిది మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. So all the best to the room to read. Thank you.